ఒకటి ఈ రాష్ట్ర వైఫల్యాన్ని ఎండగట్టడం, ఇంకొకటి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి తెలుగుదేశం పార్టీ దించేయకుండా ఎందుకు కాపాడుతుంది అని నిలదీయడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా జనాలను క్షోభ పెడుతుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. రైతు కంట్లో పొడిచి ఆ రైతు బాధపడుతుంటే ఆనందంగా చూస్తుంది ఈ ప్రభుత్వం. వారికి ఇన్పుట్ సబ్సిడీలకు ఏ సహాయం చేయడం లేదు. రుణాల మాఫీ గాని వాటి వడ్డీ మాఫీ గాని ప్రయత్నం చేయడం లేదు. మద్దతు ధరకు కట్టుబడి ఉండడం లేదు. ఒక పక్క అప్పుల బాధల్లో రైతు మునిగి ఉంటే ఇంకో పక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. ఇదంతా సరిపోదన్నట్టు రాజశేఖర రెడ్డి గారు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు 5 ఏళ్లు ఇవ్వగలిగినప్పుడు ఈ ప్రభుత్వం కనీసం 3 గంటలు 4 గంటలు కూడా ఇవ్వలేకపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఉచితంగా 9 గంటల కరెంట్ ఇచ్చేవాడు. కానీ ఈ ప్రభుత్వం 3-4 గంటలకే ఆపసోపాలు పడుతుంది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఏ విద్యార్థి కూడా పేదరికం వల్ల వాళ్ళ చదువు ఆగిపోకూడదని ప్రతి పేద విద్యార్థి కూడా ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో లేక మరో పెద్ద చదువు చదివితే తప్ప ఆ కుటుంబాలు బాగుపడవని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. ఎవరు ఏది చదువుకుంటామంటే అది చదువుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాని కత్తర్లు పెడుతుంది, విద్యార్థులకు మొండి చేయి చూపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని డాక్టర్ గా ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ గొప్పంటి వాళ్ళు, ఏ రాజకీయ నాయకులు ఏదైనా జబ్బు వస్తే వారు గవర్నమెంట్ హాస్పిటల్కు పోరు, కార్పొరేట్ హాస్పిటల్ కన్నా పోతారు, లేకపోతే వీలైతే విదేశాలకు కూడా పోతారు. కానీ మామూలు ప్రజానికం మటుకు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలని ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని గబ్బులేపి రాజశేఖర రెడ్డి గారు కలగన్న ఆరోగ్యశ్రీని తూట్లు పొడిచి ఈరోజు మళ్లీ సామాన్యుడు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్లకే పోవాలి, కార్పొరేట్ హాస్పిటల్కు పోవడానికి వీల్లేదని దానికి కట్టర్లు పెట్టారు. ఇలా ప్రతి పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఇంత అధ్వానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నా నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ చోద్యం చూడడం తప్ప ఏమీ చేయడం లేదు. 3 ఏళ్లుగా ఏమీ చేయలేదు. ఈరోజు పాదయాత్ర అంటూ ఒక ఎల్లో డ్రామాకు తెరలేపారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఆయనకు గాని ఆయన పార్టీకి గాని ఏమాత్రం చిత్తశుద్ధున్నా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాం. సొంత మామను, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం 9 నెలల్లోనే లాగేసుకున్నాడు అధికారాన్ని. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి 2 ప్రధానమైన వాగ్దానాలను తుంగలో తొక్కాడు. ఒకటి 2 రూపాయలకి కిలో బియ్యమని, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధాన్ని. రెండిట్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన గారికి ఆ రోజు మాట నిలబెట్టుకునే అలవాట్లేదు, ఈ రోజుకి మాట నిలబెట్టుకునే అలవాట్లేదు. వ్యవసాయం దండగన్నాడు, రైతన్నను చిన్న చూపు చూశాడు, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదన్నాడు. 8 సంవత్సరాల ఆయన పరిపాలనలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి ఆ ఛార్జీలను కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పటికి కరువు ఉండింది, ఎంతో మంది కరువులో బాధపడుతున్నారు.
ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతో మంది వలసలు పోతున్నారు, తిండి లేక పని లేక. కానీ ఈరగారు మటుకు ఆ బకాయిలు కట్టాల్సిందే, లేకపోతే కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆఖరి రోజున ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు? రైతులను కాదు, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని. అంత గనుడు మన బాబు సార్. ఆయన హయాంలో బకాయిలు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదేది చిన్న విషయం కాదండి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు. వడ్డీ మాఫీ చేస్తానని అది ఇది అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ కానీ వారి రుణాలు కానీ మాఫీ చేయమని ఒక్క ఉత్తరం కూడా రాయలేదు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ కు. బాబు గారు ఉద్దేశం ఒకటే, కుర్చీ. అది మామగారి దగ్గర నుంచైనా లాక్కుంటారు, సొంత మామగారి దగ్గర నుంచే లాక్కునేవాడు ఇంక ఏమైనా చేయగలడు. ఈ రోజు కుట్రలకు వెనకాడలేదు.